ఈ మిడ్ బ్యాక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుంది, ఎవరికి వస్తుంది, అలాగే వాళ్ళు చేయాల్సిన వ్యాయామాలు ఏంటి? అంటే కదలకుండా ఎక్కువ గంటలు స్థిరముగా కూర్చునే వాళ్ళకి బ్యాక్ పెయిన్, మిడ్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే వంగి ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కూడా ఎక్కువ వస్తుంది. నడుముని ఎక్కువ గంటల ముందు కొంచెం బంగారం పనిచేసేవాళ్ళు, నేతనేసేవాళ్ళు, కూరగాయలు కోసేవాళ్ళు, మిషన్ కుట్టేవాళ్ళు, బెండ్ తదేకంగా ఒక పని ఒకే పని ఎక్కువ గంటలు. అలాంటి మిడ్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి పొడుకుని చేతుల్ని కాళ్ళని ఒక యాంగిల్ పెట్టి అట్లా ట్విస్టింగ్, స్పైనల్ ట్విస్టింగ్ చేయగలిగితే మిడ్ బ్యాక్ పెయిన్ బాగా తగ్గుతుంది. అలాంటి 2-3 వ్యాయామాలు ఇప్పుడు మీ కొరకు చూడండి. మిడ్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి ఎక్సర్సైజులు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ముందుగా వజ్రాసనంలో కూర్చుని ఆ తర్వాత మోకాళ్ళ మీద పైకి లేచి 2 చేతుల్ని ముందుకు పెట్టి క్యాట్ అండ్ కౌ పోజులో మనం శరీరాన్ని ఎలా పెడతాం అలా పెట్టిన తర్వాత ఇక క్యాట్ లాగా మళ్ళా కౌ లాగా చూడండి, ఆవు మూర లేపుతుంది, పిల్లి చూడండి తల అట్లా వంచి నడుము పైకి లేపి డొక్కల్లోకి అట్లా బెండ్ చేస్తుంది. ఇది కౌ పోజ్, మళ్ళా క్యాట్ పోజ్, క్యాట్ అండ్ కౌ ఎక్సర్సైజ్ అంటారు. ఇది మిడ్ బ్యాక్ పెయిన్ తగ్గటానికి చాలా మంచిది. ఇక రెండో వ్యాయామంగా ఇందాటి వలె శరీరాన్ని అలా పెట్టిన తర్వాత కుడి చేతిని పొట్ట దిగువ భాగం నుంచి ఎడం చేతి వైపుకి పైకి తీసుకెళ్ళాలి. ఎడం వైపు నుంచి కుడి చేతిని కుడివైపుకి తీసుకొచ్చి పైకి అట్లా లేపుతాం. మళ్ళా పైనుంచి మళ్ళా కుడివైపు నుంచి ఎడం వైపుకి, మళ్ళీ ఎడమ నుంచి కుడివైపు పైకి అట్లా లేపాలి స్ట్రైట్గా. అలా చేసిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో ఈసారి ఎడమ చేతిని తీసుకొచ్చి కుడివైపుకి తీసుకొస్తాం, మళ్ళీ ఎడం చేతి వైపు పైకి లేపేస్తాం. మెడ నడుమన్నీ అట్లా ట్విస్ట్ చేసి తిప్పుతాం. అదే విధముగా మళ్ళీ 8-10 రౌండ్స్ని రిపీట్ చేస్తాం. కూర్చొని ఉద్యోగ వ్యాపారాల్లో ఎక్కువగా నడువు నొప్పి వచ్చేవారికి ఆ బ్యాక్ మజిల్స్ అన్ని ఫ్రీ అవ్వటానికి, మిడ్ బ్యాక్ పెయిన్ తగ్గించడానికి ఇది బాగా ట్విస్టింగ్ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. ఇక మూడో వ్యాయామంగా ఎక్సర్సైజ్ రోలర్ను ఒకదాన్ని తీసుకుని వీపు వెనకాల భాగంలో అది పెట్టి మనం దాని మీద పడుకుంటాం. 2 పాదాల మీద సీటు భాగాన్ని, పొట్ట భాగాన్ని ఇట్లా కాళ్ళ భాగాన్ని పైకి లేపి రోలర్ మీద మనం కింద నుంచి పైకి, పైనుంచి కిందకి అట్లా మూవ్ అవుతాం. అలా పైనుంచి కిందకి ఎంతవరకు వెళ్ళగలిగితే అంతవరకు వెళ్ళి అట్లా మూవ్ అవుతాం. బ్యాక్ మజిల్స్ కి మంచి మసాజ్ చేసినట్టు అవటానికి మన బరువంతా రోలర్ మీద పడి అట్లా ప్రెస్ చేస్తాం కదా, కానీ మంచిగా ప్రెషర్తో మసాజ్ చేస్తే ఎలా ఉంటుందో అలాంటి ఫీలింగ్ మనకు కలగటానికి, మిడ్ బ్యాక్ పెయిన్ తగ్గటానికి, ఆ మజిల్స్ని బాగా స్ట్రెచ్ చేసి ఫ్రీ చేయటానికి ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది. అలాగే రోలర్ మీద మనం పడుకుని వెళ్ళకెళ్ళ 2 చేతుల్ని గాలి పీల్చుకుంటూ అట్లా తల వెనక భాగం నేలకు ఆనించాలి. మళ్ళా గాలిని వదిలేస్తూ అక్కడి చేతుల్ని ముందుకి నేల మీద ఆనించాలి. మళ్ళా గాలి పీల్చుకుంటూ వెనక్కి మాడో భాగం నేల కానాలి, చేతులు నేల కానాలి. మళ్ళీ గాలిని వదులుతూ చేతులు ముందుకు తీసుకొస్తాం. ఇలాంటి 4 వ్యాయామాలు మిడ్ బ్యాక్ పెయిన్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. డాక్టర్ గారు, మన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రేక్షకులందరికీ కూడా ఆరోగ్యం పట్ల చక్కని అవగాహన కలిగించారు. దాంతోపాటు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తయారు చేసుకునే విధానం కూడా చూపించినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.